नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। ఎందుకు టైం అయిపోయింది. ఈరోజు మార్నింగ్ మల్కాజ్గిరి పిఎస్ వారు ఒక అఫెండర్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని పేరు గుడాల తిరుమలు, 27 ఇయర్స్ ఓల్డ్. ఇతనికి ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ కూడా ఉంది. ఇంతకుముందు రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్లలో ఒక 26 కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యాడు. 16 సంవత్సరాల నుంచి ఇతను చెడు అలవాట్లకి, చెడు స్నేహాలకి ఆ బారిన పడి దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మన దగ్గర ఒక 6 కేసెస్లో ఇతని దగ్గర నుంచి మనం ప్రాపర్టీ రికవరీ చేసుకోవడం జరిగింది. వాటిలో 2 వీలర్స్, ఆటో కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి మన క్రైమ్ టీం ఎవరైతే ఎఫర్ట్స్ చేశారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను. ఈ మొత్తానికి మన ఏసీపీ గారు టీం వర్క్గా చేయించేసి ఈ మొత్తం రికవరీ చేయించడం జరిగింది. మోడస్ ఆపరండి అంటే ఇంటి ముందు ఖాళీగా అంటే నైట్ టైమ్స్లో అట్లా వదిలేసి ఉంటాం కదా మనం, పార్కింగ్ చేసినవి అలాంటివి. ఎక్కడైతే మనకు సీసీటీవీ కెమెరాస్ లేవు అనేసి అతను అనుకుంటున్నాడో అక్కడ నుంచి లిఫ్ట్ చేయడం జరిగింది. ఇది మనం పాత అఫెండర్ కాబట్టి మళ్ళీ మనం వాచ్ పెట్టేసి ఇతను పట్టుకోవడం జరిగింది. 26 కేసెస్ ఉన్నాయి ఓల్డ్. ఇప్పుడు మనకు 6 కేసెస్లో ఇతను దగ్గర నుంచి మనం ప్రాపర్టీ రికవరీ చేస్తాం. ఏందండి? ఒక్కడే పర్సన్. 2 వీలరే కదండి, అది వెంటనే తీసుకుని. ఆటోలు కూడా ఉన్నాయి. నైట్ టైము ఎక్కువ అంటే లావిష్గా బతకడానికి అలవాటు పడిపోయాడు. చెడు స్నేహాలు కూడా ఉన్నాయి. లాక్ బ్రేకింగ్ ఉన్నారు కాబట్టి చెప్పేది, మనకు క్రైమ్ అనేది ఓలటైల్గా ఉంటుంది. ఎక్కడ ఎప్పుడు ఎలా అవుతుందో తెలియదు కాబట్టి మనం మ్యాక్సిమం సీసీటీవీ కెమెరాస్ తోని మానిటర్ చేస్తున్నాం. దానివల్ల మనకు చాలా రిజల్ట్స్ వచ్చాయి. ఇంకా కొన్ని కాలనీస్లో ఎక్కడెక్కడైతే లేవో అక్కడ ఉన్న కాలనీ రెసిడెంట్స్ వాళ్ళు ముందుకొచ్చి ఈ సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకుంటే వాళ్ళ భద్రతకి అంటే మా వంతు కూడా మేము సహకారం అందిస్తామని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.